నీరా రాడియా ఉండదు, ఇంకెవరు ఉండరు అంతా ఆయనే చేసుకుంటాడు. సో ఇది ఏంటంటే విదేశ నీతి లోపల ఒక కొత్త ఇమేజ్, అంటే అది ఇండియా అనేది ఒక ఎమర్జింగ్, అంటే పెరుగుతున్న వృద్ధి అవుతున్నటువంటి ఎకానమీ. వీళ్ళు గౌతమ బుద్ధుడు, గాంధీ వారసులు వీళ్ళు అక్కడ పోయి మనం బిజినెస్ చేసుకోవచ్చు. అమెరికాలో కూడా చాలామంది మన ఇండియన్స్, మన ఇండియన్ డిసెంట్స్ అక్కడ ఉన్నారు. ఈ మాదిరిగా చక్కటి ఫారిన్ పాలసీ దాంట్లోపల నేను అనుకోవడము 100కు 100 మార్కులు ఇచ్చాను. రకరకాల ఇప్పుడు చైనా ఉంది. చైనా ఎప్పటికైనా కొంచెం డేంజరస్ కంట్రీ, పక్కలో బల్లమే మనకు. అయినా కానీ అక్కడ పోయి ఈ ట్రై టు డూ సంథింగ్, అంటే ఆ బార్డర్ డిస్ప్యూట్ను పక్కన పెట్టేసేసి మంచిగా ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఒక ఉయ్యాలలో ఊగినట్టుగా ఉన్నాయి ఫొటోస్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సొంత స్టేట్కు తీసుకెళ్ళినాడు, గుజరాత్కు. ఆయన కూడా అక్కడ చైనా ప్రధానమంత్రి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినాడు, అక్కడ లంచ్. అంటే పర్సన్ టు పర్సన్ రిలేషన్స్ చాలా ఇది పడతాయి ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో. అమెరికా ప్రెసిడెంట్ను ఫస్ట్ పేరుతో పిలవడము, ఆ మాదిరిగా చూస్తూ ఉంటే భారతదేశానికి చాలా దినాల తర్వాత ఒక చక్కటి ఫారిన్ పాలసీ వచ్చింది. అప్పుడు నైరు పీరియడ్లో పంచశీల అన్నాడు, ఇంకేదో అన్నారు, అది ముందుకు జరగలే. ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ ఈ రంగంలో ఇండియాకు చాలా మేలు జరిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్వల్ప విరామం. ఎన్డీఏ ఏడాది పాలనలో ఆర్థికాభివృద్ధి తీరుతెన్నులపై ఇప్పుడు మరో కథనం. మాతృభూమి ప్రతిష్టను పెంచి సంపదను పారదర్శకంగా ఉపయోగించి సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ సర్కారు సఫలీకృతమైంది. సహేతుక పన్నుల విధానం, సులభంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని కల్పించడం తమ ప్రభుత్వ విధానమన్న విశ్వాసాన్ని మోదీ సర్కారు ఈ తొలి వసంతంలో కలిగించింది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 నుంచి 49% పెరిగాయి. రక్షణ, రైల్వే రంగాల్లో ఎఫ్డీఐ పరిమితి పెంచడం దేశ ఆర్థిక ప్రగతికి ఊతమయ్యింది. మరోవైపు ప్రభుత్వ చొరవతో బొగ్గు, విద్యుదుత్పాదన రంగాల్లో గణనీయ పురోగతి కనిపిస్తోంది. దేశ ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు జన్ధన్ యోజన ద్వారా దాదాపు 15 కోట్ల కొత్త ఖాతాలు తెరవడం ఓ చక్కని ముందడుగు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు చిన్న వ్యాపారుల సహాయార్థం 20,000 కోట్లతో ముద్రా బ్యాంకును ఏర్పాటు చేయడం గొప్ప ప్రయోజనంగా ప్రశంసలందుకుంది. వ్యవసాయ రుణాల్ని భారీగా పెంచదలిచింది. అటల్ పెన్షన్ యోజన కింద దేశ ప్రజలందరికీ సార్వత్రిక సామాజిక భద్రత కల్పిస్తోంది. తొలి వసంతంలో మోదీ సర్కారు పనితీరుకు పారిశ్రామిక సంఘం అసోచాం 10కి 7 మార్కులు ఇచ్చింది. ద్రవ్య సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఆస్ట్రేలియా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మెక్వారీ 10కి 9 మార్కులు ఇచ్చింది. దేశ ఆర్థిక స్థితి మెరుగుపడిందనడానికి ద్రవ్యోల్బణం, ద్రవ్య స్థిరీకరణ, స్టాక్ మార్కెట్లను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వృద్ధి విషయంలో చైనా కంటే భారత్ ముందుంటుందనే అంచనాలు వేస్తున్న సంస్థల్లో ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా చేరింది. నల్ల డబ్బుపై ఒక చట్టాన్ని తెచ్చినా విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం మాత్రం రాలేదు. భూసేకరణ బిల్లుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందలేకపోవడం ఈ సర్కారు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. మొత్తానికి మోదీ ప్రస్తావిస్తున్న ఆరోగ్యకర ఆర్థిక వ్యవస్థ మరింత బాగుపడాలంటే నిర్దిష్ట కాలావధి ప్రణాళికలు మరింత వేగవంతంగా అమల్లోకి రావాల్సి ఉంది. జయప్రకాష్ గారు, ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో మోదీ గారు అనేక సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేశారు. వాటికి కొనసాగింపుగానే ఈ స్పెక్ట్రమ్ వేలం కానీ, బొగ్గల వేలం కానీ జరిగింది. ఇలా పారదర్శకతతో ముందుకు వెళ్తూ ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేసినట్లయితే అవినీతి తగ్గే అవకాశం ఉంది? ఖచ్చితంగా చాలా ఏళ్ల తర్వాత ఈ దేశంలో మా ప్రధానమంత్రి, మా ఆర్థిక మంత్రి, కీలకమైన మరికొందరు మంత్రులు దేశాన్ని అమ్మకానికి పెట్టరన్న నమ్మకం ప్రజలకు ఉంది. లేకపోతే చాలా కాలం పాటు మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా సచ్యుడైనా కూడా మరి ఆనాడు 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కోహల్ కావచ్చు, మిగతా కావచ్చు, ఏ రకంగా బేరసారాలు జరిగినాయో, ఏ రకంగా డబ్బిచ్చిన పనులు జరిగినాయో, అలా ఏ రకంగా రాష్ట్రాల్లో జరుగుతున్నాయో ఈనాటికి కూడా మనందరికీ తెలుసు. అలాగే ఇంతకు మునుపు కుటుంబరావు గారు అన్నట్టుగా 2G స్పెక్ట్రమ్ గత ప్రభుత్వమే, ఇప్పుడు నేనే దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయించితే దాని మీద ఆక్షన్లు జరిగినాయి. దాన్ని కొనసాగింపుగా చేశారు. అదే తీర్పు మీద కోల్ మైన్స్ క్యాన్సిల్ అయితే దాన్ని చాలా వేగంగా చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించి ఎన్నే ఒక 6 నెలలు, సంవత్సరం పొడుగు చేసి గందరగోళం చేయొచ్చు. అలా కాకుండా ఒక కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల రంగంలో చాలా వేగంగా నిర్ణయాలు చేసుకుని అది కూడా అందరూ ఒప్పుకునే రీతిలో పారదర్శకంగా చేసి, దానిలో కూడా కొన్ని విధానపరంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి, తప్పదు, మనం నేర్చుకుంటున్నాం. ఉదాహరణకి ఈ మర్చెంట్ మైనింగ్ కంపెనీస్కి ఎందుకు ఇవ్వకూడదు, క్యాపిటల్ మైనింగ్కి ఎందుకు ఇవ్వాలి, కీలకమైన అంశం. కానీ దురుద్దేశం ఏం దీనిలో లేదు. విధానంలో ఇప్పుడు దురుద్దేశం లేనప్పుడు ఓ ప్రభుత్వం ఒక రకమైన ఆలోచన చేస్తే దాన్ని మనం కాదనకూడదు. కాకపోతే ఈ రకం ఇంతకంటే ఇలా చేస్తే బాగుంటుంది చెప్పొచ్చు, కానీ మీరు చేసిన ప్రతి కూడా కాదు ఇలాగ చేయండి అంటే ప్రభుత్వం ఎందుకు ఉంది? ఎన్నికైన ప్రభుత్వం కదా అది. కాబట్టి నిస్సందేహంగా బాగా చేశారు. అట్లాగే రైల్వేస్లో ఉదాహరణకి చాలా కాలం నిస్త్రాణంగా ఉండి
కేవలం ఆ రైల్వే శాఖను పట్టుకున్నటువంటి ఆ మంత్రుల సొంత రాష్ట్రాల్లో సొంత నియోజకవర్గాల్లో వాళ్ళ సామ్రాజ్యం పెంచడం కోసం ఉపయోగపడి దేశాన్ని నాశనం చేస్తున్న రైల్వే వ్యవస్థ ఈవేళ సురేష్ ప్రభు గారి చేతుల్లో పెట్టారు. చాలా సమర్థంగా నడపడానికి ఒక దీర్ఘకాల ప్రణాళిక జరిగింది. అలాగే మరి వివిధ రంగాల్లో నిర్ణయాలు కనుక సరిగ్గా తీసుకున్నట్టయితే మీకేమీ ఇబ్బంది ఉండదని చెప్పి నమ్మకం కలిగించే ఏర్పాట్లు జరిగినాయి. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎవరు కూడా క్రౌనీ క్యాపిటలిజం అక్కర్లేదు, ప్రధానమంత్రికో అధికార పార్టీకో కావాల్సిన వాళ్ళని చెప్పి అక్కరని చెప్పి నమ్మకం కలిగింది. ఇంతవరకు ఓకే, కానీ ఇది చాలు. నిజాయితీని పెంచాలంటే కొన్ని చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చిన్న పెద్దవి తీసుకొస్తున్నారు. దానిలో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ. రేపు నేను పార్లమెంటరీ కమిటీ ముందు జరుగుతున్నాను ఈ విషయం మీద చర్చించడం కోసం. కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అలాగే మౌలికంగా ఈ దేశంలో నిజాయితీ పెంచడం కోసం సంస్థాగత ఏర్పాట్లు జరగకుండా ఒకటి రెండు చట్టాలు చేసి ఏదో బేరాలు పలికితే లాభం లేదు. ఇంకా లోతైన దృష్టి పెట్టాలి. కానీ ఖచ్చితంగా సరైన మార్గంలో నడుస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఈ వ్యవస్థలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి, ఈ క్రోనీ క్యాపిటలిజం లేకుండా అవినీతి లేకుండా విశ్వాసాన్ని కలుగజేస్తున్నారు. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెచ్చాయి, కానీ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక సంవత్సర కాలంలో ఎంతవరకు ప్రగతి సాధించామని మనం భావించవచ్చు, ఏ మార్పులు తీసుకురావచ్చు అని మీరు భావిస్తున్నారు? కాన్సెప్ట్ అయితే మంచిదే కదా, దానికి అందరూ కూడా సార్ అన్నట్టుగా అట్మాస్ఫియర్ కూడా కింద గ్రాస్ రూట్ లెవెల్లో క్రియేట్ కూడా కావాలి, ప్రజల్లో అవేర్నెస్ కూడా రావాలి. ఆ కాన్సెప్ట్ అనుకూలమైనటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి అవసరమైన నిధులు కూడా ఉండాలి. అప్పుడే అది గ్రాస్ రూట్ లెవెల్ కొడితే డెఫినెట్గా ఒక అడుగు మాత్రం ఆ వైపు పడుద్ది, అందులో అనుమానం ఏం లేదు. మీరు అన్నట్టుగా స్కిల్ ఇండియా మీరు చెప్పిన కాన్సెప్ట్లో ఇంకోటి స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియాకి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇవ్వడానికి దాదాపుగా 1500 కోట్లు పెట్టారు. ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టారు, ప్రతాప్ డూడి గారిని దానికి పెట్టారు. ఇప్పుడు ఆయన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన అధీనంలో పెట్టారు. పెట్టి ఇప్పుడు నిన్న 25th వరకల్లా 250 కాన్స్టిట్యున్సీస్లో ఆల్ ఓవర్ కంట్రీ ఒక ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. సో యువతన నేషనల్ క్యారియర్ సెంటర్స్ ప్రారంభించబోతున్నారు విదిన్ 1 monthలో. నేషనల్ క్యారియర్ సెంటర్స్ ఏంటి? గతంలో డిఫంక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో 4 కోట్ల మంది ఈరోజు వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు రావని తెలిసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4 కోట్ల మంది. ఏ విధమైనటువంటి గైడెన్స్ కూడా ఇప్పటివరకు వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేది కూడా ఒక లింక్ చేశారు. అంటే ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఎంప్లాయీ కనుక రిజిస్టర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అని కూడా డిస్ప్లే అవుతాయి. ఆయన తనకున్నటువంటి మొబైల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి, నీకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి పలానా వేకెన్సీ అని అండ్ యాక్సెస్ కావచ్చు. అంటే ఆ నేషనల్ క్యారియర్ సెంటర్స్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఈరోజు దాన్ని విస్తరించి అక్కడ కంప్యూటర్ సేవలు పెట్టి కౌన్సిలింగ్, క్యారియర్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. అది కూడా ఒక ప్రయత్నం స్కిల్ ఇండియాలో భాగంగా. అదేవిధంగా నేను చెప్పినట్టుగా మీ యువతకు కూడా పలానా సెంటర్లోకి నీకు అవసరం, నీకు ఇష్టం ఉన్నటువంటి, నీకు అవసరం ఉన్నటువంటి, నీకు అర్హతను బట్టి ఉన్నటువంటి నైపుణ్యం పెంచుకోవడానికి అవకాశం. అందుకే మేక్ ఇన్ ఇండియాతో సరిపోదు, స్కిల్ ఇండియా ఉంటేనే పాసిబుల్. దానికి అనుగుణంగా 1500 కోట్లు పెట్టడమే కాకుండా రకరకాల స్కిల్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి కూడా ఈ నేషనల్ క్యారియర్ సెంటర్ ద్వారా, ఈవెన్ స్కిల్ కార్పొరేషన్ ద్వారా కూడా విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళు అదేవిధంగా ఏ సంస్థకు పోయి అక్కడ సంస్థలో శిక్షణ తీసుకుంటే శిక్షణ ఇచ్చిన వాడికి కూడా డబ్బులు ఇస్తారు, శిక్షణ తీసుకున్న వాడికి స్టైఫండ్ ఇస్తారు. ఇది పెద్ద ఎత్తున ప్రారంభించారు. సో ఇవన్నీ రకరకాల స్కీములు అనమాట. ఏవైతే ఊరికే స్కీమ్ పెట్టి ఊరుకోలే, దానికి అవసరమైన నిధులు, ప్రణాళికలు రచించారు. సో తద్వారా డెఫినెట్గా ఈ స్కీమ్స్ అన్నీ కూడా లాంగ్ రన్లో అంటే 2-3 ఏళ్ళు కావచ్చు డెఫినెట్గా జాతికి ఉపయోగపడతాయని మేమైతే ఆశిస్తున్నాం. ఇప్పుడు మరో విరామం. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि కుటుంబరావు గారు, ముఖ్యంగా రైల్వే, రక్షణ రంగాల్లో ఎఫ్డిఐలు, బ్యాంకుల్లో PPP కాన్సెప్ట్, స్మార్ట్ సిటీల ఏర్పాటు, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి ఈ 1 year కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు తోడ్పడతాయంటారు? ఇనిషియేటివ్స్ అయితే చాలా అనౌన్స్ చేశారండి, కానీ ఆ ఇనిషియేటివ్స్ ముందుకు ఎట్లా తీసుకెళ్తారనేది చూడాలి. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఒక గొప్ప ఇనిషియేటివ్ని ముందుకు తీసుకురావటం ఒకటి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది వేరే సంగతి. ఇంప్లిమెంటేషన్ చేయనంతకాలం ఇందాక స్వచ్ఛ భారత్ అన్నట్టు అనమాట, ఏ ప్రోగ్రామ్ అయినా సరే అల్టిమేట్లీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే దాని ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్ ఎట్లా అవుతుందని. లైక్ స్మార్ట్ సిటీస్ అవునండి, ఏదైనా సరే
ఒక మోడల్ సిటీ ఏదన్నా చేసి చూపించారా? చూస్తే దాని నుంచి నేర్చుకుని మిగతా సిటీస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేయాలి? సర్వీస్ డెలివరీ అంటే పబ్లిక్కి అవసరమైన సర్వీసెస్ అనమాట. స్మార్ట్ వేలో, లిటరలీ స్మార్ట్ సిటీ అంటే నథింగ్ బట్ స్మార్ట్ సర్వీస్ డెలివరీ అనమాట. అది ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఒక ప్రయారిటైజ్ చేసి చూపిస్తే కనుక ఇంకా బెటర్గా ఉండేది. బట్ డెఫినెట్లీ గవర్నమెంట్ థింక్ ప్రాసెస్ అవనండి, ఏదైనా అవనండి, ఇదివరకటికి ఇప్పటికీ ఒక రాడికల్ చేంజ్ వచ్చింది. ఆ రాడికల్ చేంజ్ ఏంటంటే కాస్త అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కనిపిస్తుంది. పొలిటికల్లీ రిస్కీ అనుకున్నా కూడా ఆ అటెంప్ట్ చేయడానికి ఇనిషియేటివ్స్ లైక్ లేబర్ రిఫార్మ్స్లో అవనండి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ల్యాండ్ ఎక్విషన్ బిల్లు, ఇంతకుముందు అపోజ్ చేస్తున్న భూసేకరణ బిల్ని ముందుకు తీసుకెళ్ళటంలో కానీ తీసుకోవడానికి వెనకాట్లేదు. కాబట్టి డెఫినెట్లీ ఇవాళ ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దీని ఫలితాలు నెక్స్ట్ 3 years 4 yearsలో ఖచ్చితంగా కనిపిస్తాయి. లైక్ ఇప్పుడు రైల్వేస్ ఉంది, అనాది నుంచి మనం చూసాం. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టే ఏ రైల్వే మినిస్టర్ వచ్చినా తన కాన్స్టిట్యున్సీకి, తన రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఇచ్చినట్టే రైల్వే బడ్జెట్ ఇచ్చేవారు. ఆ బడ్జెట్ ఆ రాష్ట్రానిదే అని చెప్పేసి కూడా అనుకునే రోజులు చాలాసార్లు ఉండింది మనం. అట్లా కాకుండా ఇవాళ ఒక డైనమిక్ రైల్వే మినిస్టర్ని పెట్టినా 100% రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎఫ్డీఐ అలౌ చేసి రేపు మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ అవనండి. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం వ్యాగన్ షార్టేజ్ రిపీటెడ్గా ఉండేది. ఇదివరకటి పైన వాళ్ళ వ్యాగన్ షార్టేజ్ కాస్త తగ్గించారు. కాబట్టి ఆ ఫ్రీడమ్ అనేది కూడా మినిస్టర్స్కి ఇవ్వటం కొంతవరకు అనమాట గుడ్ ఇండికేషన్. లైక్ పవర్ మినిస్టర్ ఉన్నారు పీయూష్ గోయల్ గారికి, ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్లే నేను అనుకోవటం కోల్ ఆక్షన్ పాలసీ కూడా అంత క్విక్గా చేయగలిగారు. కాబట్టి అనమాట ఆ డైనమిజం అనేది క్లియర్లీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా అదర్ ఇష్యూస్లో కూడా వస్తే కనుక ఇప్పుడు లైక్ అరుణ్ జైట్లీ గారే ఉన్నారు, బ్యాంకింగ్ రంగంలో విస్తృతమైన రిఫార్మ్స్ తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. దానికి డెఫినెట్లీ ఆర్బీఐని కూడా లూప్లో పెట్టుకున్నారన్నమాట. ఇటు రాజేంద్ర గారితో కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతానే మీకు ఏదైతే ఇటు ముద్రా బ్యాంక్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవెన్ ఎంఎస్ఎంఈ వాళ్ళకి దీని దగ్గర నుంచి మొదలుపెట్టి ఓన్లీ పేమెంట్ బ్యాంక్స్ అని కూడా అనమాట. చాలా చోట్ల చాలామందికి 10,000 కంటే కూడా ఎక్కువ విత్డ్రావల్ అవసరం ఉండదు కూడా కంటిన్యూస్గా. కాబట్టి ఆ పేమెంట్ బ్యాంక్ సిస్టమ్ అనేది తీసుకురావడంతో ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే ఆ జన్ధన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారో మొదట్లో చాలామంది కాస్త ఏంటి జన్ధన్ ప్రోగ్రామ్ తోటి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయటమే, ఒక మనిషికి ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఇంకోటి ఓపెన్ చేస్తారు, నిరర్థకంగా ఉంటాయి, అన్యూజ్డ్ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి అని అన్నారు. బట్ ఇవాళ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా జన్ధన్ అకౌంట్స్లో దాదాపు 1,200 కోట్ల పైన క్యాష్ కూడా ఉంది. ఆ క్యాష్ ఇప్పుడు ప్రొడక్టివ్ యూస్కి వెళ్తుంది. కాబట్టి జన్ధన్ లాంటి ప్రోగ్రామ్ ఓవరాల్గా కంట్రీ మొత్తాన్ని ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట బ్యాంక్డ్ కంట్రీ కింద తీసుకెళ్ళడానికి కూడా దోహదపడుతుంది. ఫ్యూచర్లో వన్స్ ఇట్లాంటి బ్యాంకింగ్ సిస్టమ్ అంటూ రోబస్ట్గా ఉంటే ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఏదైతే కనుక సబ్సిడీలు ఇద్దాం అనుకుంటుందో తన సిటిజన్స్కి అవన్నీ కూడా అనమాట ఈజీ అవుతాయి డైరెక్ట్గా ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయటం. ఒక్కటి ఇక్కడ ఒప్పుకోవాలి మోడీ ప్రభుత్వంది కూడా, పాత ప్రభుత్వంలో మంచి పాలసీస్ అనుకున్నవి ముందుకు కూడా తీసుకెళ్ళారు, అది క్వశ్చన్ లేదు అందులో. లైక్ ఆధార్ పైన చాలా కాంట్రవర్సీ ఉండింది, పాపులేషన్ రిజిస్టర్ చేద్దాం అది ఇదని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఆధార్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్గా ఉంది అని చెప్పేసి అని వచ్చిన మొదటి 2 నెలల్లోనే మోడీ గారు దాన్ని ఒప్పుకొని కూడా నందన్ నీల్కని గారితో మాట్లాడి ఆధార్ని కొనసాగించడం. అట్లా పద్మనాభ రెడ్డి గారు కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ స్థానంలో వికేంద్రీకృత నీతి ఆయోగ్ని ప్రతిపాదించారు మోదీ గారు. ముఖ్యంగా సహకార సమాఖ్య భావనకు తెరదీశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద మరింత భారం పెరిగిందనే ఒక విశ్లేషణ కూడా ఉంది. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ ప్రక్రియ ద్వారా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? స్వతంత్రం వచ్చినప్పుడు మనము రష్యన్ మోడల్ తీసుకున్నాం, ప్లాన్డ్ ఎకానమీని. అక్కడ 7 సంవత్సరాల ప్లానింగ్ ఉంటే మనకు 5 సంవత్సరాల ప్లాన్, ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్ అలా తీసుకున్నాం. ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుందంటే దేశం లోపల ఇవాళ టెలిఫోన్స్ ఎంతమంది వాడుతూ ఉన్నారు 1%, సో ఈ 5 ఏళ్ళలో 2% వాడాలా, అన్ని టెలిఫోన్స్ కావాలా, కార్స్, ఈ మాదిరిగా ఢిల్లీలో కూర్చొని ప్లానింగ్ చేసేది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ మీద రుద్దేదనమాట. ఫస్ట్ 2-3 ప్లాన్స్ పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేసినారు. తర్వాత గాడి తప్పిపోయింది అనమాట. సో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా ఈ ఫెడరల్ సెటప్ లోపల ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే హెల్త్, ఎడ్యుకేషన్, ఇదంతా కేంద్రంకి ఎంత బాధ్యత ఉంది, రాష్ట్రాలకు అంత బాధ్యత ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. నీతి ఆయోగ్ గురించి వచ్చినప్పుడు అందరినీ కలుపుకోవాలి, టీమ్ ఇండియా అన్నాడు ఆయన. అందరం కలిసి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే అందరం కలిసి చేయాలి. ఎట్లా ముఖ్యమంత్రులు దాంట్లో ఉంటారు, డిసిషన్స్ తీసుకుంటారు, ఏమి కావాలా, ఏ స్టేట్కి ఏం కావాలని. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు.
29 స్టేట్లలో 120 కోట్ల మంది, రకరకాల వేష భాషలు, ఫుడ్ హ్యాబిట్స్, ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఆ మాదిరి. అటువంటి వాళ్ళందరికీ ఢిల్లీలో కూర్చొని ప్లానింగ్, ఇది ప్లానింగ్ కమిషన్ ఇది చెప్పిండి ఇది చేయాలంటే కాదు. ఇవాళ కేంద్రం నుంచి ఇంతకు పూర్వం కష్టంగా 30% నిధులు ట్రాన్స్ఫర్ అయ్యేటి సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి. ఇవాళ డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్ని కలుపుకుంటే 50 పైన ఇచ్చేస్తున్నారు. ఇగో మీ డబ్బు మీకు ఇస్తున్నాము, మీరు చేయండి అని. కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని పనికి మాలిన స్కీమ్స్ ఉండే, ఎందుకు పనికి రావాలి, దేశం అంతటికి అదే ప్లాన్ పెట్టేది. ఇప్పుడు అన్నీ తక్కువ చేస్తున్నారు. 360 ఉంటే ఆ స్కీమ్స్ అన్ని తక్కువ చేసి ఒక 60-70 స్కీమ్స్ కింద పెడుతున్నారు. అంటే డీసెంట్రలైజేషన్ చేస్తూ ఉన్నారు. సో ముందు ముందు మనం ఏమనుకోవచ్చు అంటే నీతి ఆయోగ్ లోపల బాగా చర్చ జరిగి అందరూ మా ముఖ్యమంత్రులు దాంట్లోపల పార్టిసిపేట్ చేసినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మరో విరామం. జయప్రకాష్ నారాయణ గారు, ఆర్థిక వ్యవస్థలో 3 ప్రధాన భాగాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఒకే రకమైన పెరుగుదల రేటు భారతదేశంలో వస్తుందని భావించవచ్చా? మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది? మూడిట్లో ఒకే రకమైన ప్రగతి రేట్ అన్నది ఈవేళ పరిస్థితుల్లో మనకు కనిపించట్లేదు. ఎందుకంటే చరిత్రలో గత 30-40 ఏళ్ళు ఎట్లా నడిచిందో చూసి దాన్ని బట్టి అంచనా వేయాలిగా. మలేషియా బహుశా ఇటీవల కాలంలో ఈ 3 రంగాలని కూడా సమదృష్టితో చూసి మంచి ఫలితాలు సాధించిన దేశాల్లో ఒకటి. ఈవేళ ఎంతసేపటికి మనం వరి, గోధుమ, ఈ ధాన్యాల ఉత్పత్తి, దాని చుట్టే వ్యవసాయాన్ని నడిపినట్టయితే మనం ఈ దేశ అవసరాలకు మించిన ఉత్పత్తి జరుగుతుంది. నిజానికి ఈవేళ ఆహార ధాన్యాల ఉత్పత్తి మన దేశ అవసరాలను మించిస్తున్నది. ప్రజల మారుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మారుతున్న అలవాట్ల అభిరుచులను బట్టి పంటల ఉత్పత్తి కావాలి. ఎక్కడ మీకు ఆహార ద్రవ్యోల్బణం ఉన్నది? పళ్ళు, కూరగాయలు, పాలు, చేపలు, గుడ్లు, మాంసం. అంటే ఏంటి? మనుషుల అలవాట్లు కొంచెం ఆర్థిక స్థితి పెరగడంతో, ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో అలవాట్లు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఏదో గతంలో యూపీ ప్రభుత్వంతో ఒక పనికిమాలిన చట్టం తీసుకొచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని. అంటే 170 మందికి దాదాపు ఉచితంగా నేను బియ్యమో గోధుమలు ఇచ్చేస్తాను, ఈ మా దరిద్ర పరిపాలన పుణ్యమాన్ని తినడానికి తిండి కూడా లేకుండా 170 మంది దేశంలో ఉన్నారని చెప్పి వాళ్ళే ప్రకటించేసుకున్నారు. ఇది చాలా దివాళాకోరు విధానం. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, పేదల కోసం కాదు. కాబట్టి మనం ఈ మార్గాలకు వెళ్ళాలని చెప్పంటే అగ్రికల్చర్లో కొంచెం నెక్స్ట్ రెవల్యూషన్ కావాలి. ఈ మాట మన్మోహన్ సింగ్ గారు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు గట్టిగా జరగాలి, కొత్త టెక్నాలజీస్ రావాలి, స్కేల్ కావాలి. మనం ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలతో హై వాల్యూ క్రాస్ పండించాలని చెప్పంటే రిస్క్ తీసుకునే శక్తి ఉండదు. మార్కెటింగ్ని అభివృద్ధి చేయాలి, ప్రాసెసింగ్ని బాగు చేయాలి, తర్వాత క్రెడిట్ సిస్టమ్తో పాటు ఇన్సూరెన్స్. కాబట్టి విధానాల్లో మనకి సమతూకం కావాలి. రెండోది, పరిశ్రమల్లో ఎంత అనుకున్నా కూడా అనుకున్నంత వేగం ఇప్పటిదాకా రావట్లా. చిన్న మధ్యతరహా పరిశ్రమలకి ఉత్సాహపడే పరిస్థితి వచ్చేదాకా పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదు. చూడడానికి కొన్ని పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, కానీ ఇది ప్రభుత్వం చాలా స్పష్టంగా భావించాలి. ఒక్క గుజరాత్లో మాత్రమే, కొంతమేరకు తమిళనాడులో, కొంతమేరకు మహారాష్ట్రలో, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు కొత్తగా వచ్చేది జరగడం లేదు. మరి కర్ణాటక అవకాశం ఉన్నా కూడా మృగ్యం అయిపోయింది వివిధ కారణాల వల్ల. ఇంకా తీర ప్రాంత రాష్ట్రాల్లో అవకాశాలు ఉండి వివిధ కారణాల వల్ల జరగకపోయినది ఒరిస్సా, బెంగాల్. ఇంకెక్కడుంది మనకి? కాబట్టి ఇది అవసరం. కానీ ప్రస్తుత విధానాలతో, ఈ మాటలతో మాత్రమే చాలదు. మరింత లోతైనటువంటి పరిశీలన కావాలి. వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి, పరిశ్రమలకి సంధానాన్ని చేకూర్చడంలో చాలా మౌలికమైనటువంటి ఆలోచనలో తేడా కావాలి. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా బీజేపీ మేనిఫెస్టోని పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత గత సంవత్సర కాలంలో ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ నుంచి బయటపడి వ్యవసాయ రంగాన్ని పరిగెత్తించాలంటే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలంటారు? సార్ చెప్పినట్టు ఇప్పుడు ఓవరాల్గా విజన్ తీసుకొని అన్ని రంగాలకు కూడా ఒక సమగ్రమైన వ్యూహాన్ని రచించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనే